టీడీపీ హయాంలోనే కల్తీ జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మా ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పలేకపోతున్నారని ఆరోపించారు. కొన్ని నెలలుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రాజేసినటువంటి కుంపటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యంతో సిబిఐ ఎంక్వైరీ జరగడం, ఛార్జ్షీట్ వేయడం, దీనికి సంబంధించి మేము పట్టుబట్టి సభలో చర్చించాలని కోరిన తర్వాత నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ సభ్యులు మాట్లాడినటువంటి కూడా ఈరోజు అందరూ కూడా చూడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరూ కూడా నిన్న వైఎస్ఆర్సీపీ పోరాడినటువంటి తీరు కానీ వైఎస్ఆర్సీపీ మాట్లాడిన దానికి అందరూ కూడా హర్షించినటువంటి పరిస్థితి. ఈరోజు మంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు ఈరోజు దానికి రిప్లై ఇస్తూ ఏ ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ ప్రశ్నించిన దానికి ప్రజల తరపున 120 కోట్ల హిందువుల తరపున కానీ ఈ భారతదేశం తరపున కానీ మాట్లాడినటువంటి మాటల్లో ఒక్క దానికి కూడా ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు రామనారాయణ రెడ్డి గారిది, అంటే ఎండోమెంట్ మినిస్టర్ గారిది. ప్రధానంగా మనం అడిగింది ఏంటి, మీరు ఏదైతే కల్తీనే ఈ సప్లై అయిందన్నారో ఏఆర్ డైరీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఏఆర్ డైరీ మొట్టమొదటిగా మీరు మీ హయాంలోనే ట్యాంకర్ రావడం కూడా జరిగింది. అది నిజమా కాదా? అదేవిధంగా కల్తీ జరిగింది కూడా మీ హయాంలోనే. అదేవిధంగా కల్తీ జరిగిన ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిన తర్వాత మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాల నరేంద్ర గారికి సంబంధించినటువంటి సంగం డైరీ అలియాస్ వైష్ణవి డైరీ నుంచి మరలా తిరిగి వెనక్కి వస్తే వాటిని వాడారు. అది నిజమా కాదా? వాటికి కూడా ఆన్సర్ లేదు. మొత్తం మీద కల్తీ అన్నది మీ టైంలో జరిగింది, మీ టైంలో ప్రారంభించబడినటువంటి ఏఆర్ డైరీలో జరిగింది అనే దాని గురించి స్పష్టత ఇవ్వలేకపోయినారు. అదేవిధంగా ఇందాపూర్ డైరీ గతంలో అది రిజెక్టెడ్ అయింది. ఎందుకంటే దాంట్లో కల్తీ ఉందని చెప్పి 2014-19లో టీటీడీ ల్యాబ్ దాన్ని రిజెక్ట్ చేస్తే అది డిస్క్వాలిఫై అయిన దానికి ఈరోజు ఏకంగా 321 రూపాయల నుంచి 658 రూపాయలకి పెంచి అదే ఇందాపూర్ డైరీకి మీరు కట్టబెడితే ఆ ఇందాపూర్ డైరీ మీ హెరిటేజ్ డైరీకి ఒక కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి మేము సాక్ష్యాలతో చూపించినాం. అది నిజమా కాదా కూడా చెప్పలేకపోయినారు. మేము పదే చెప్తా ఉన్నాం, హెరిటేజ్ డైరీ యొక్క ఇది ఆర్థిక కుంభకోణం కోసం మీరు ఒక రాజకీయ కుట్రగా ప్రారంభించి ఈరోజు దాన్ని తీసుకొచ్చినారని చెప్తే దాంట్లో హెరిటేజ్ డైరీకి సంబంధం లేదనే విషయం కూడా ఈరోజు చెప్పలేకపోయినారు.